వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం కస్టోడియల్ డెత్స్ గురించి. అంటే పోలీస్ కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీలో కానీ ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోతూ ఉన్నారు. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటి మీద మనం ఒక ఇంటలెక్చువల్ టాక్ చేద్దాం, డిస్కషన్ చేద్దాం ఒక 10 నిమిషాల్లో. వాస్తవానికి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నారో వారికి చట్టం రక్షణ కల్పిస్తుంది. అంటే పోలీస్ కస్టడీలో ఏదో నేర ఆరోపణ మీద పోలీసులు డిటైన్ చేస్తే వారికి ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. ఏదో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే, ప్రిజన్లో ఉంటే, అది కూడా కోర్టు పరిధిలో ఉన్నారు కాబట్టి, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కాబట్టి వారి రక్షణ కూడా ప్రభుత్వానిదే, పోలీసులదే. పోలీస్ కస్టడీలో ఉంటే పోలీసులది, ప్రిజన్ అథారిటీస్ ఉంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిరక్షణలో ఉన్నట్టు. ఇట్లా ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి వ్యవస్థల లోపల మీరు ఉన్నప్పుడు, వ్యవస్థల అధీనంలో ఉన్నప్పుడు వారే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక్కోసారి ఏ కారణాలు రీత్యా కానివ్వండి, ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతూ ఉంది. అంటే వారిని హింసించడం, టార్చర్ చేయడం, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇల్ ట్రీట్ చేసి చంపడం, లేదా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ప్రిజన్లో వాళ్ళని చంపడం, లేదా వాళ్ళ మీద ఇల్ ట్రీట్ జరగడం, అబ్యూస్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న కోల్కతాలో ఒక డాక్టర్ని చూసాం. ఆమెను అతి ఘోరంగా చంపారు. మొత్తం నిర్భయ కేసు తెలుసు. ఇవంతా ప్రపంచం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. దీని తర్వాత రీసెంట్గా 21వ తారీఖున మనకి ఒరిస్సాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చ అయింది. భువనేశ్వర్లో భరత్పుర పోలీస్ స్టేషన్లో ఒక ఆర్మీ ఆఫీసర్, బ్రిగేడియర్ కూతురికే ఈ విధంగా పోలీస్ స్టేషన్లో టార్చర్ జరిగింది, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది. ఏం జరిగిందంటే, వాస్తవానికి తన భర్తతో కలిసి, ఆయన ఆర్మీ ఆఫీసరు, ఒక పబ్కి వెళ్ళి రాత్రి వస్తూ ఉంటే కొంతమంది మగాళ్ళు ఏడిపిస్తూ ఉంటే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ భర్తతో కలిసి. అక్కడ వాళ్ళ మీద కేసు కట్టండి అని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. అయితే అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగినట్టు ఉంది. దీంతో పోలీసు వాళ్ళు వెంటనే ఆమెను కొట్టడంతో ఆమె పళ్ళు ఇరిగిపోవటం, ఆమె ఛాతీని బలంగా కొట్టడం. తర్వాత ఆమె వాదన ఏంటి అంటే, వాళ్ళు మా మీద లైంగిక వేధింపులకు కూడా గురి చేశారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంది. అయితే అది ల్యాబ్ పంపించారు. ఆ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కస్టోడియల్ డెత్స్ లేదా కస్టోడియల్ ఇల్ ట్రీట్మెంట్స్ గురించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు ఇంత ఘోరంగా కస్టోడియల్ హెరాస్మెంట్ చేస్తున్నారు? ఎవరైతే మనకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే, లేదా రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ఎందుకు మనుషుల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారు, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని హరించే విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు మ్యాండేట్ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డు ఉండాలని చెప్పింది. అదేవిధంగా మనకి చాలా ఫేమస్ కేసులు, మనకి జయరాజ్ కేసు జరిగింది తమిళనాడులో. జయరాజ్, బెన్నిక్స్ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి, తండ్రి కొడుకుని ఇద్దరిని తీసుకెళ్ళి కస్టడీలో చంపేశారు. ఏదో పోలీసులతో ఒక జరిగిన వాగ్యుద్ధం, హ్యాకర్స్ వాళ్ళు, చిన్న షాప్ ఉంది, ఆ యుద్ధం కాస్త తీసుకెళ్ళి జరిగిన వాగ్యుద్ధం కాస్త పెద్దగా ఎక్కువయ్యి వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ కొట్టడంతో వాళ్ళు దెబ్బలు తాళలేక చనిపోయారు. ఇలా మనం ఒక రికార్డ్స్ చూసుకుంటే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం కస్టోడియల్ డెత్స్ అంటే ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ డెత్స్, అంటే జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటి, ప్రిజన్లో ఉన్న వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ అంటారు. పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళు అంటే ఇంట్రాగేషన్ టైంలో పోలీస్ వాళ్ళు డిటైన్ చేస్తే పోలీస్ కస్టడీ అంటారు. సో ఇన్వెస్టిగేషన్ ఆర్ డిటైన్మెంట్ ఉన్నప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టు, జైల్లో ఉన్నప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్టు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు. 2018లో చూస్తే 1636 మంది కస్టోడియల్ డెత్స్ ఈ రకంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 19లో అయితే 1727, 2020లో 1940, 21లో 2044, 2002లో 2150. ఇది ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ అండ్ పోలీస్ కస్టడీ. అదేవిధంగా ఓన్లీ పోలీస్ కస్టోడియల్ డెత్సే చూస్తే 2018లో 136 మంది చనిపోయారు, 19లోనే 125 మంది చనిపోయారు, 2020లో 157 మంది చనిపోయారు, 21లో 151, 22లో 146, ఇలా సో అంటే దీని యొక్క ప్రధానమైన సోషల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఏదో ఒక పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రక్షణ కల్పించకుండా ఈ పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేసే క్రమంలో వాళ్ళని కొట్టడమో, టార్చర్ చేయడమో, లేదు కొంత దోషిని తప్పించే ప్రయత్నంలో వీళ్ళ మీద దాడులు జరగటమో, నిజం ఒప్పుకోమని టార్చర్ చేయడమో, వేరే వాళ్ళని రక్షించడం కోసం వీళ్ళని ఇరికిచ్చి వాళ్ళు ఒప్పుకోమని కొట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పెద్ద ఎత్తున గోలబెట్టింది. సుప్రీంకోర్టు కూడా చాలా మ్యాండేట్స్ ఇచ్చింది.
ఇవన్నీ కూడా ఏం చేసినా సరే మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరాలతో ఉండాలి అని చెప్పి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రీక్వెంట్గా ఇలాంటివి జరగడానికి దీనికి ఒకే ఒక కారణం ఏంటంటే, మేజర్ ఇష్యూ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్. అంటే మానవ హక్కుల మీద ఇక్కడ ఉన్న వారికి చాలామందికి అవగాహన లేకపోవడం. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. చట్టాల మీద అవగాహన లేకపోవడం, మానవ హక్కుల మీద మనకు అవగాహన లేకపోవడం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే పోలీస్ స్టేషన్ అంటే భయం, లేదా పోలీస్ వాళ్ళతో మాట్లాడాలంటే భయం, పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అనే భయంతోనే చాలామంది బతుకుతూ ఉన్నారు. ఇది తప్పు. ఇక్కడ వాళ్ళ వ్యవస్థలో ఒక భాగం, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఒకవేళ నిజంగా మనకి ఇల్ట్రీట్ జరిగినప్పుడు మన గొంతెత్తి అరవాలి. ఓకే, డెఫినెట్గా బలవంతులే కాబట్టి ఆ రాజ్యం ఎప్పుడు బలమైందే కదా, స్టేట్ ఎప్పుడు బలమైందే కదా, స్టేట్ని ప్రొటెక్ట్ చేసే పోలీసు వాళ్ళు బలవంతులే కాదని ఎవరో అనరు. కానీ మనకి ఇబ్బంది జరిగినప్పుడు మనం నోరు మూసుకొని కూర్చుంటే ఇంకెక్కువ పీడన అనుభవించాల్సి వచ్చింది. మనం అది రైట్ ఆర్ రాంగ్, నువ్వు తప్పు చేసినా సరే నేను తప్పు చేశాను అని చెప్పి ఓపెన్గా చెప్తే ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు ప్రజల డిబేట్లో ఒక భాగం అవుతావు. సరే, నువ్వు ఎంత తప్పు చేస్తే అంతే బాధపడతావు. అంతేగాని రోజులు ఇచ్చిన వరకు అనవసరం కదా. నువ్వు నిజంగా తప్పు చేసావు ఏదైనా ఒక విషయంలో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో చేసావు, అవునండి చిన్న తప్పు చేశాను, లేదా చిన్న దొంగతనం చేశాను, లేదా డ్రింక్ చేశాను, నన్ను కొట్టారు. ఎందుకు కొడతారు? కొట్టకూడదు. దాన్ని తీసుకెళ్ళి పోలీస్ రిమాండ్ పెట్టాలి. కాస్త ఇంటరాగేషన్ ప్రాసెస్ ఉంటుంది. జడ్జి గారి ముందు ప్రొసీడ్ చేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు, కేస్ డైరీస్ పుటప్ చేస్తారు, ఛార్జ్షీట్ పుటప్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది నువ్వేం చేసావు, నీదేంటి, అది అల్పనేరమా, లేదా కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్, ఏదో కోర్టు చెప్తుంది. దాని తగ్గట్టు ఏదో ఒకటి శిక్ష ఉంటుంది. అంతేగా నువ్వెవరు డిసైడ్ చేయడానికి కాదు కదా. కాబట్టి ఇలాంటి పీడను ఎదుర్కొన్న ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓపెన్ అప్ అవ్వండి. బ్లాక్ మెయిలర్స్ ఎవరున్నా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా, లేకపోతే మీ ఆస్తుల్లో కానీ, మీ మానాల్లో కానీ, మీ ప్రాణానికి కానీ బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతున్నా, మీ ఏవో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, నోరు మూసుకోవాల్సిన పని లేదు. అది ఓపెన్ అయితే ప్రజల డిబేట్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవడు ఏం చేయలేడు. మరి ఎంత పెద్ద వ్యవస్థలైనా ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో. మీరు చూడండి, పెద్ద పెద్ద నాయకులు కూడా కష్టం వస్తే ప్రజల్లోకి వెళ్తారు. మీరు ఏ నాయకుడినైనా తీసుకోండి, ప్రజల్లోకే పాదయాత్ర చేస్తాడు. ఎందుకంటే ప్రజలే అల్టిమేట్గా డెసిషన్ మేకర్స్ డెమోక్రసీలో. కాబట్టి వ్యవస్థలు ఎప్పుడు డెసిషన్ మేకర్స్ కాదు. ఓకే, మన ప్రజల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు ఇవన్నీ కూడా. వీటితో ఇబ్బంది వస్తే ప్రజల ముందే డిబేట్ చేయాలి, ప్రజల ముందే పెట్టాలి. తప్పు ఒప్పు, నీ తప్పు ఉంటే నా తప్పు ఉంది, తప్పు చేశానని ఒప్పుకుంటే ప్రజలు అంతవరకు క్షమిస్తారు. లేదా సరే ఇంత తప్పు ఉంది, శిక్షించండి, ఇంతెందుకు చేశారనేదో మాట్లాడతారు, డిబేట్ జరుగుతుంది. చిన్న తప్పు చేసి పెద్ద శిక్ష అనుభవించదు ఈ బ్లాక్మెయిలర్స్ కానీ, ఈ చూడండి వ్యవస్థల్లో ఒక ముసుగులో ఉంటారు. అంటే మా దగ్గర ఈ పవర్ ఉంది, మేము సో అండ్ సో నిన్ను ఇది చేస్తాం. ఎవ్వడు ఏమీ చేయలేడు. నేను చెప్తున్నా కదా, మీరు ఎవరు ఏమి చేయదు. తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటే కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది, చిన్నదైతే చిన్న అనుభవిస్తాం. లేదు నేను తప్పు చేయలేదు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పీడన చేస్తున్నారు, రైట్, విల్ ఫైట్. మీడియాగా నేను ఇన్నేళ్ళ నా జర్నలిజంలో నేను చాలా కేసుల్లో నేను పీడన చూసిన వాళ్ళు అంటే భయంతోనే వస్తారు. కోర్టు కేసులు ఎదుర్కోవడం కంటే కోర్టు గురించి ఆలోచించే భయం చచ్చిపోతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. కోర్టుకు వెళ్తే ఏం భయం ఉండదు అసలు. ఓకే, కోర్టు గురించి ఆలోచించి భయంతో చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిలర్స్, పీడన చేసేవాళ్ళు ఎవరైనా ఓపెన్ అప్ అవ్వండి, ప్రజలు డిబేట్ పెట్టండి, నష్టమేం లేదు, మనకు పోయేదేమీ లేదు. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ధైర్యంగా మాట్లాడండి. ఇప్పుడైనా సోషల్ మీడియాస్లో పెట్టేయండి. ఓకే, ఇలాంటి ఇష్యూస్లో ఎవరైనా ఉంటే సరే ధైర్యంగా నోరు విప్పి మాట్లాడండి, తర్వాత ఏదైనా చూసుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్. కాబట్టి ఎక్కడ కూడా భయపడద్దు. ఇలాంటి కస్టోడియల్ ఇల్ ట్రీట్మెంట్ జరిగినా, ఇంకే రకమైన ఇల్ ట్రీట్మెంట్ జరిగినా నోరు విప్పి మాట్లాడండి అని నేను చెప్పేది ఫైనల్గా. సో ఇది ఈరోజు టాపిక్. క్లుప్తంగా 10 నిమిషాల్లో మళ్ళీ మనం ఒక మంచి టాపిక్తో రేపు మళ్ళీ ఒకటి కలుసుకుందాం. ఈరోజు హిందూ ఎడిటోరియల్లో కూడా వచ్చింది ఇది. ఇట్లాంటి టాపిక్స్, ఇంటలెక్చువల్ టాపిక్స్ అన్నీ మనం చూస్ చేసుకొని మాట్లాడదాం ఒక 10 నిమిషాలు. థ్యాంక్ యూ.